కన్నడ హీరో దర్శన్ కేసు మరో మలుపు తిరిగింది. పవిత్ర గౌడను తన భర్త దర్శన్ పెళ్లి చేసుకోలేదని నటుడి భార్య స్పష్టం చేశారు. ఈ మేరకు బెంగళూరు పోలీస్ కమిషనర్కు ఆమె ఓ లేఖ రాశారు. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరిని దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపారు. ఆమె దర్శన్ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానందకు లేఖ రాశారు. పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదని, కేవలం తన భర్తకు స్నేహితురాలు మాత్రమేనని విజయలక్ష్మి తేల్చి చెప్పారు. దర్శన్కు చట్టపరమైన జీవిత భాగస్వామిని తాను ఒక్కదాన్ని మాత్రమేనని, పోలీస్ రికార్డుల్లోనూ ఆమె పేరును దర్శన్ సతీమణిగా పేర్కొనొద్దని కోరారు. అది భవిష్యత్తులో తనకు, తన కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుందంటున్నారు విజయలక్ష్మి. విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ దర్శన్ కొంతకాలంగా కన్నడ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ బంధానికి 10 ఏళ్లు అంటూ గతంలో ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో వీరి వ్యవహారం తెరపైకొచ్చింది. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడిన దర్శన్ అభిమాని రేణుక స్వామి పవిత్రకు అశ్లీల సందేశాలు, అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సందేశాల గురించి దర్శన్కు చెప్పడంతో అతడు ఆగ్రహానికి గురై రేణుక స్వామిపై దాడి చేశాడని పవిత్ర విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా కస్టడీలో ఉన్నారు.